కర్నూలు జిల్లా హంద్రీనివా కాలువకు గండిపడింది. కాలువకు గండిపడడంతో నీటి సరఫరా నిలిపివేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 3వ పంపింగ్ స్టేషన్ మల్లెపల్లి వద్ద నీటి ప్రవాహంతో కాలువకు గండిపడింది. దీంతో కాలువకు విడుదల చేసిన నీటిని నిలుపుదల చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. కర్నూలు చావుకి అనేక కారణాలు అన్నట్లు హంద్రీనివా సృజల స్రవంతి ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగానికి నీటి విడుదలలో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా శ్రీశైలం రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి దిగువకు విడుదల చేస్తున్న సందర్భంలో ఆయకట్టు సాగు కోసం నీళ్లు విడుదల చేసే సమయంలో ఒక జాతీయ రహదారి నిర్మాణం కారణంగా దాదాపుగా 10 రోజుల పాటు నీటి విడుదల అనేది కొనసాగలేదు. తాజాగా 2 రోజుల క్రితం హంద్రీనివా కాల్వకు 2300 క్యూసెక్ల వరద నీటిని కాల్వకు ఎత్తిపోయడంతో దాదాపు 216 కిలోమీటర్ల పొడవునా ఉన్నటువంటి ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందుతుందన్న ఆశించిన రైతుకు ఈ రోజు ఉదయం 3వ పంపింగ్ స్టేషన్ మల్యాల గ్రామం వద్ద 3వ పంపింగ్ స్టేషన్ సమీపంలో కాల్వకు గండిపడడంతో నీరంతా వృధాగా సమీపంలోని పొలాలన్నీ జలమయంగా మారినాయి. గత 5 ఏళ్లుగా హంద్రీనివా కాల్వ కనీసం మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కాలువ పొడవునా గట్ల పొడవునా కంప చెట్లు జంగిల్ క్లియరెన్స్ చేయకపోవడంతోనే కాలువకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. మొదటి దశలో భాగంగా 216 కిలోమీటర్ల కాలువ పొడవునా ఈ రోజు ఉదయం మల్యాల గ్రామం వద్ద కాలువకు గండిపడిన సందర్భాన్ని ఘటన దృష్టిలో ఉంచుకొని హంద్రీనివా ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ మొత్తం కాలువ గట్లన్నీ పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇటు కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు కాలువ గట్లు బలహీనంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి సంబంధిత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ హంద్రీనివా సృజల స్రవంతి ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగానికి ఈ ఏడాది శ్రీశైలం రిజర్వాయర్ లో నీరు పుష్కలంగా ఉన్న ఆయకట్టు భూములకు మాత్రం సాగునీరు ఒక్కొక్క కారణంగా నీటి విడుదల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కనీసం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కాలువ గట్లను పరిశీలించడంతో పాటు ఎక్కడైతే కాలువ గట్లు బలహీనంగా ఉన్నాయో అక్కడ మరమ్మతుల పనులు చేపట్టి సాఫీగా నీటి విడుదల అయ్యేలాగా చొరవ చూపాలని పలువురు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్, ఈ నీటి నిలుపుదల ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? అయితే ప్రధానంగా ఈ శ్రీశైలం రిజర్వాయర్ ప్రారంభము మొదటి పంపింగ్ స్టేషన్ మల్యాల అనే గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ ఈ రోజు ఉదయం 57 కిలోమీటర్ వద్ద కెనాల్లో 57 కిలోమీటర్ వద్ద గండిపడింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అయినటువంటి ఎత్తిపోతల పథకము. దాదాపుగా 0 నుంచి 57 కిలోమీటర్ల పొడవున కాలువలో ఉన్న నీరంతా బయటికి వెళ్లాలంటే ఈ రోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ సమయం పట్టే అవకాశం ఉంది. కాలువలో పూర్తిగా నీరు తగ్గిన తర్వాతనే ఆ గండిపడ్డ ప్రదేశానికి గండిని పూడ్చే పనులు రేపు ఉదయం చేపడతారని సంబంధిత అధికారులు అయితే చెప్పడం జరిగింది. రేపు ఉదయం నుంచి గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించి గండి పూడ్చి రేపు సాయంకాలానికి గండి పూర్తిగా పూడ్చి వేసిన తర్వాతనే మరో 2 రోజుల తర్వాత కాలువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దాదాపుగా 2 రోజుల పాటు నీటిని కాలువకు పూర్తిగా సరఫరా నిలిపివేసిన తర్వాతనే గండికి సంబంధించిన మరమ్మతుల పనులు చేపట్టి తిరిగి కాలువకు నీటిని ఎత్తిపోయడం ద్వారానే ఆయకట్టు రైతాంగానికి నీరందే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈరోజు ఉదయం 6 గంటలకు కెనాల్ దగ్గర చిన్న బ్రీచ్ అయ్యి అది పెద్దదైనది. ఇది మా దృష్టికి వచ్చిన వెంటనే మల్యాల పంపింగ్ స్టేషన్లో పంపులు ఆపేసినాం. కెనాల్ ఎంత డ్యామేజ్ అయిందో నోటీస్ చేసి రేపు సాయంత్రం లోపల కంప్లీట్ చేసి ఎల్లుండిపోతుంది వాటర్ రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రైతులైతే ఆందోళన. ఈరోజు ఉదయం 6 గంటలకు కెనాల్ దగ్గర చిన్న బ్రీచ్ అయ్యి అది పెద్దదైనది. ఇది మా దృష్టికి వచ్చిన వెంటనే మల్యాల పంపింగ్ స్టేషన్లో పంపులు ఆపేసినాం. కెనాల్ ఎంత డ్యామేజ్ అయిందో నోటీస్ చేసి రేపు సాయంత్రం లోపల